ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు శుభనామంలో మీ అందరికీ వందనములు. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? దేవుని మహాకృపను బట్టి మీరందరూ క్షేమంగా ఉండాలని అనుదినం దేవుడి సన్నిధిలో మీ అందరి కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకుందామా? మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకమందున తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి ఉదయకాల సమయంలో మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. నువ్వు మాట్లాడే దేవుడు కదా తండ్రి, మా అందరితో మాట్లాడండి. వినగలిగిన చెవులు గ్రహించే ఆత్మ మనసునిచ్చి మా అందరినీ నీ మాటల చేత బలపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 6వ వచనం. జనులను సజీవులుగాను మృతులుగాను చేయువాడు యెహోవాయే, పాతాళమునకు పంపుచు అందులో నుండి రప్పించువాడు ఆయనే. 1 Samuel chapter 2 verse 6. The Lord killeth and maketh alive. He bringeth down to the grave and bringeth up. దేవుడిచ్చినటువంటి అద్భుతమైన మాట కొరకు దేవుడికి సమస్తమైన మహిమ ఘనత ప్రభావములు చెల్లునుగాక. ఈ మాట ఒకసారి చక్కగా మనము ఆలోచించవలసిన వారుగా ఉన్నామండి. ఎందుకంటే దేవుడి మాటలు చాలా అద్భుతమైనవి. జనులను సజీవులుగాను మృతులుగాను చేయువాడు ఎవరంట? యెహోవాయే. జనులను మృతులుగాను సజీవులుగా చేయటానికి ఆయనకు మాత్రమే శక్తి ఉందండి, ఇంకెవ్వరికి శక్తి లేదు. ఎందుకంటే ఆయన మన సృష్టికర్త, మనల్ని ప్రేమించిన దేవుడు, మనలందరినీ తన స్వరూపంలో తన పోలికలో సృష్టించుకున్నటువంటి దేవుడు. కాబట్టి ఆయనకు మాత్రమే మనల్ని సజీవులుగా ఉంచడానికి అలాగే మృతులుగా చేయటానికి రెండిటికి కూడా ఆయనకే అధికారం ఉంది మన పైన. అంతేకాకుండా పాతాళమునకు పంపుచు అందులో నుండి రప్పించేవాడు కూడా ఆయనే. పాతాళముకి పంపుచు దానిలో నుంచి బయటికి రప్పించేవాడు కూడా మన దేవుడే అని మనం చూస్తున్నామండి. ఈరోజు ఈ మాట చూసినప్పుడు కొంచెం ఆశ్చర్యంగా అనిపిస్తుంది కదా. మరి ఈ పాతాళంలోకి వేయబడ్డానికి ఈరోజు మన అందరం కూడా అర్హులమండి. ఎందుకంటే మన పితరులైనటువంటి ఆదాము హవ్వల ద్వారా మనందరికీ సంక్రమించినటువంటి పాప బీజం వల్ల ఈరోజు మనం అందరం కూడా కలుషితం అయిపోయినాం. మన జీవితంలో దేవుడు మనల్ని సృష్టించిన విధంగా లేమండి. మనం అందరం మారిపోయినాం. ఈరోజు దేవుడి ప్రకృతిని సృష్టించినప్పుడు, ఈ సృష్టి అంతటిని సృష్టించినప్పుడు ఎంత చక్కగా ఉన్నిందో కదా, ఎంత బాగునిందో. మన యొక్క పూర్వీకులు ఎన్నో సంవత్సరాలు బ్రతికారు. మనం బైబిల్లో చూస్తే ఆదాము అక్కడ అందరూ కూడా 900 సంవత్సరాల పైనే బ్రతికారు. రాను ఇప్పుడు ఎలా అయిపోయింది మన యొక్క మరణం అనేది? అబ్బబ్బా అంటే ఇప్పుడు 60-70కి వెళ్ళిపోయిందండి. కారణం ఏంటి? అంతా కూడా కలుషితం అయిపోయింది. అంతా కూడా మరి కాలుష్యం అయిపోయినారనమాట. వాతావరణం అయిపోయింది, మనుషులు కూడా అలా అయిపోయినారు. కాబట్టే మనందరం కూడా పాతాళానికి పోవడానికి మాత్రమే అర్హులం. అయితే ఈ పాతాళంలోకి పోవలసినటువంటి మనల్ని తప్పించడానికి దేవాది దేవుడు తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుని ఈ లోకానికి పంపించాడండి. మానవుల్ని ప్రేమించినటువంటి దేవుడు. ఎందుకంటే ఒకరిని మృతులుగాను సజీవులుగా చేయడానికి ఆయనకు అధికారం ఉంది. ఒకరిని పాతాళంలోకి పంపించడానికి, అక్కడి నుంచి తిరిగి తీసుకురావడానికి కూడా ఆయనకు అధికారం ఉంది. కాబట్టే మనల్ని అక్కడి నుంచి తిరిగి తీసుకొచ్చినటువంటి గొప్ప దేవుడు తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుని మన కోసం, మన పాపాల కోసం ఆ కల్వరి శిలువలో బలియాగంగా అర్పించి ఆయన అర్పణ ద్వారా, ఆయన అర్పించినటువంటి ఆ యొక్క బలి ద్వారా మనందరికీ కూడా పాపము నుంచి విముక్తి కలిగిందండి. అంతేకాకుండా ఆయన కార్చిన రక్తం ద్వారా మనకి పరిశుద్ధత కలిగింది, పరలోక రాజ్యానికి మార్గం కలిగింది. తండ్రికి మనకి మధ్యలో ఉన్నటువంటి గ్యాప్ అనేది మరి తొలగించబడింది. ఈరోజు క్రీస్తు మనకు మధ్యవర్తిగా ఉండి మనం తండ్రి దగ్గరికి చేరడానికి మనకు అవకాశం కల్పించాడండి. ఈరోజు మనం భూమి మీద సజీవులుగా ఉన్నామంటే అదేదో మన మంచితనమో మన గొప్పతనమో మనం చాలా పరిశుద్ధులమనో లేమో అండి. కేవలం దేవుని కృపను బట్టి, ఆయన కనికరాన్ని బట్టి మన ఆయుష్కాలాన్ని పెంచుతూ ఇంకా మన జీవితాల్లో ఇంకా మార్చుకోవాలని, ఆయన కోసం మనం జీవించాలని మనల్ని ఇంకా బ్రతికించాడు. కాబట్టే పాతాళంకి పోకోకుండా ఇంకా భూమి మీదనే ఉన్నామండి. అది ఆయన కృప మాత్రమే. అంతే తప్ప మన మంచితనం కానీ మన గొప్పతనం ఏది లేదు అని మనం గ్రహించాలి. ఈరోజు సజీవులుగా ఉన్నటువంటి మనము దేవుడి కోసం ఏం చేస్తున్నాము, ఏం చేయాలి, ఎందుకు మనల్ని దేవుడు ఇంకా సజీవంగా ఉంచాడు? భక్తుడైనటువంటి దావీదు ఒక మాట అంటాడు, సజీవులే కదయ్యా నిన్ను స్తుతిస్తారు, నిన్ను స్తుతించగలుగుతుందా అని అంటాడు అనమాట. ఈరోజు
మట్టి వారమైన మనల్ని జీవం ఇచ్చి నిలబెట్టుకున్నాడు. మట్టి మళ్ళీ మట్టిలో కలిసిపోతుంది, కానీ ఆత్మ తను ఇచ్చినటువంటి దేవుడి దగ్గరికి వెళ్ళిపోతుంది. అయితే ఈరోజు మనం మనుషులుగా ఇంకా బతికే ఉన్నాం, మనం స్తుతించవలసిన వారుగా ఉన్నాం. దేవుడు మనల్ని బ్రతికించినందుకు, పాతాళంలోకి మనల్ని పంపించుకోకుండా ఇంకా మనల్ని తన కృపలో భద్రపరిచి ఆయన రక్షిస్తున్నందుకు మనం దేవుణ్ణి మహిమపరిచే వారిగా ఉండాలి, దేవుని స్తుతించే వారిగా ఉండాలి. మరి ఈరోజు మన జీవితంలో మనం ఏం చేస్తామండి? దేవుని స్తుతించే వారిగా ఉన్నామా? దేవుని గణపరిచే వారిగా ఉన్నామా? లేకపోతే దేవుణ్ణి మనం ఇబ్బంది పరిచే వారిగా, దేవుని దూషించే వారిగా, దేవుడు నాకేం చెయ్యలేదనే వారిగా మనం ఇంకా మన జీవితాల్లో అలా అదే కృతజ్ఞత లేని భావంతోనే బ్రతుకుతూ ఉన్నామా? మనం ఎప్పుడు కూడా కృతజ్ఞత కలిగి జీవించాలండి. మనకి ఏ యోగ్యత లేదు, ఏ అర్హత లేదు, అయినా దేవుడు మనల్ని ప్రేమించాడు, సజీవ లెక్కలో మనల్ని ఉంచాడు. ఎంతోమంది గొప్పవారు, ఎంతోమంది గనులు, జ్ఞానవంతులు, మరి ధన సంపదలు కలిగిన వాళ్ళు, ఐశ్వర్యవంతులు, పేరు ప్రఖ్యాతులు కలిగి ఎంతోమంది మరణిస్తున్నారు. వాళ్ళకేమి రోగం వస్తే చూపించుకోవడానికి డబ్బులు లేక వాళ్ళు మరణించారా? కాదు కదా. వాళ్ళకి ఏం తక్కువైందండి? దేవుడి కృప మన పట్ల ఉంది. దేవుడు వాళ్ళకి సమయం ఇచ్చాడు, మరి వాళ్ళు ఈ లోకాన్ని విడిచడానికి. కానీ మనకి సమయం ఇచ్చాడు భూమి మీద బతకడానికి, అందుకు మనం బ్రతుకుతున్నాం. కాబట్టి దాన్ని బట్టి ప్రతిరోజు మనం స్తుతించవలసిన వారుగా ఉన్నాం. ఈరోజు మనం బ్రతికి ఉన్నాం, భూమి మీద నిలిచి ఉన్నామంటే అది ఆయన కృప మాత్రమే. అందుకే దేవుని మనం గణపరచవలసిన వారుగా ఉన్నామండి, దేవుని స్తుతించవలసిన వారుగా ఉన్నాం. ఈరోజు మనందరికీ మరణిస్తే ఒక నిరీక్షణ ఇచ్చాడు. నేను మరణిస్తే ఎవరైతే యేసుక్రీస్తు ప్రభుని తమ సొంత రక్షకుడుగా అంగీకరించి ఉన్నారో, యేసు ప్రభు దేవుడని ఎవరైతే తెలుసుకుని ఉన్నారో, మరణించిన తర్వాత ఒకే ఒక నిరీక్షణ ఉందండి, యుగాలు ఆయనతో పాటు సజీవంగా ఉండి మరి ఆ యొక్క 1000 ఏళ్ల పరిపాలనతో ఆయనతో పాటు మనం ఉంటామన్న నిరీక్షణ మనం కలిగి ఉన్నాము. కాబట్టి ఆ నిరీక్షణ మనం కలిగి ఉన్నాము. కాబట్టి ధైర్యముగా ఈ లోకంలో క్రీస్తు కోసం బ్రతికే వారిగా ఉండాలి. ఈరోజు నేను ఎందుకు సజీవుడిగా ఉన్నాను, నేను ఎందుకు సజీవురాలుగా ఉన్నాను? దేవుడి యొక్క గొప్పతనాన్ని ప్రకటించడానికి, దేవుని యొక్క గొప్పతనాన్ని నా జీవితం ద్వారా చూపించడానికే మనం ఇంకా ఈ భూమి మీద సజీవ లెక్కలో ఉన్నాం. ఏ పని అప్పగించి అయితే దేవుడు మనల్ని భూలోకంలోకి పంపించాడో ఆ పని ముగించే వరకు కూడా మనం ఈ భూమి మీద ఉండి ఆయన కార్యాలు జరిగించాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడండి. అలాగే ఒకసారి మనం కీర్తనలు 103వ అధ్యాయము 10వ వచనం చూద్దాం. మన పాపం బట్టి మనకు ప్రతీకారము చేయలేదు, మన దోషమును బట్టి మనకు ప్రతిఫలం ఇయ్యలేదు. దేవాదేవుడు మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు కాబట్టేనండి మన పాపములు బట్టి మనకు ప్రతీకారం చేయట్లేదు. దేవుడు మనం చేసిన దోషాలు బట్టి మనకి ప్రతిఫలం ఇవ్వలేదు. ఒకవేళ దేవుడుగా అలా ఇవ్వడం స్టార్ట్ చేస్తే భూమి మీద ఒక్క మనిషి కూడా బ్రతకడండి. అలాగే 11వ వచనం కూడా చూద్దాము. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉందో ఆయన యందు భయభక్తులు గల వారి ఎడల ఆయన కృప అంత అధికంగా ఉంది. ఈరోజు భూమి మీద బ్రతికి ఉన్నాము అంటే ఆయన కృప అధికంగా ఉంది కాబట్టే మనం బ్రతికి ఉన్నామండి. ఈవెందో మనం చెడ్డ పనులు చేస్తున్నా, మనం పాప పనులు చేస్తున్నా, దేవుడికి వ్యతిరేకంగా బ్రతుకుతున్నా కూడా ఆయన మనల్ని ఇంకా ఆయన కృపను బట్టి క్షమిస్తున్నాడు కాబట్టే మనం ఇంకా భూమి మీద నిలిచి ఉన్నాము. ఇంకా మనం భూమి మీద మరవబడలేదు అంటే కారణం ఏంటంటే ఆయన కృప మన పట్ల అధికంగా ఉంది. కాబట్టే మనం దేవుని స్తుతించవలసిన వారుగా ఉన్నాం, కాబట్టే దేవుని మనము మహిమపరచవలసిన వారుగా ఉన్నాం. అందుకనే భక్తుడైనటువంటి దావీదు అన్నట్లుగా కీర్తనలు 103వ అధ్యాయము 1వ వచనం చూస్తే, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమున సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారాలు దేనిని మరవకము. ఆయన నీ దోషములన్నింటినీ క్షమించువాడు, నీ సంకటములన్నింటినీ కుదుర్చువాడు, సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించున్నాడు. ఎందుకు స్తుతించాలంట దేవుణ్ణి? మన యొక్క దోషములు క్షమించినందుకు, మన సంకటములన్నింటినీ కూడా కుదిర్చేసినందుకు, అంతేకాకుండా సమాధిలో నుండి మన ప్రాణాన్ని ఏం చేసినాడు దేవుడు? విమోచించి ఉన్నాడండి. అందుకే సమాధిలో మనము లేము, సజీవంగా భూమి మీద ఉండి దేవుణ్ణి గణపరచగలుగుతున్నాం. కాబట్టి మరణం పైన, పాతాళం పైన, సమస్తమైన వాటిపైన అధికారము కలిగినటువంటి దేవుడి బిడ్డలుగా మనం ఈరోజు భూమి మీద సజీవ లెక్కలో ఉన్నందుకు ఆయన స్తుతించవలసిన వారుగా ఉన్నాము, గణపరచవలసిన వారుగా ఉన్నాము. అంతేకాకుండా మనము దేవుడి ప్రజలము, మరి ఆయన పిల్లలం కాబట్టి జాగ్రత్తగా నడుచుకోవాలి. భూమి మీద మనకి ఇవ్వబడిన ప్రతి అవకాశాన్ని మనం జాగ్రత్తగా, మరి దేవుడిచ్చినటువంటి ప్రతి సమయాన్ని వాడుకుంటూ ఆయన కోసం జీవిద్దాము. సజీవులుగా ఉన్నందుకు ప్రతిరోజు దేవుని మహిమపరుద్దాము. ఎందుకైతే భూమి మీద సజీవంగా ఉన్నామో అది గ్రహించుకొని దేవుడి దృష్టికి అంగీకారయోగ్యంగా మన జీవితాన్ని సజీవ యాగంగా ఆయనకు సమర్పించుకుందాం. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక.
పరిశుద్ధుడైన తండ్రి, మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకు వందనాలయ్యా. అయ్యా, భూమి మీద సజీవ లెక్కలో ఉన్నామంటే అది కేవలం నీ దయ, మీ కృప మాత్రమే తండ్రి. మా మంచితనం, మా గొప్పతనం ఏమాత్రం కాదయ్యా. మా సృష్టికర్త అయిన దేవా, మీరు మా పట్ల చూపిస్తున్న ప్రేమ కొరకై దేవా నిరంతరం మేము కృతజ్ఞతలమై ఈ సమయంలో జీవించే కృపనివ్వమని మా ప్రాణాత్మ దేహమును సజీవంగా మీకు సమర్పించుకుంటూ మమ్మల్ని నీ కొరకు వాడుకొనమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.